ఉందండి కూటమి ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగానే ఉంది. పథకాల విషయంలో పథకాలంటే మరి అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఉండాలి కదా. అడ్జస్ట్మెంట్ చేసుకుంటా నిదానంగా చేసుకుంటా వస్తారు. కంగారు పడితే అవ్వదు కదా. గవర్నమెంట్ సెంట్రల్ నుంచి వచ్చి ఇచ్చామంటారు, అవి రావు కదా. వచ్చేటప్పటికి టైం పట్టింది కదా. వచ్చేటప్పుడు వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు నిదానంగా. బాగానే ఉంది, బాగానే. నేను సీఎం గారు మాట్లాడుతూ రాష్ట్రం బీహార్ కంటే బాగా దిగజారిపోయింది, పథకాలు ఇవ్వడం కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. మీరేమంటారు? అంటే ఇంకా రావాలి కదా, టైం పట్టిద్ది. మరి గవర్నమెంట్ పనులు అందరూ సంతకాలు అయ్యి వచ్చేటప్పటికి లేట్ అయిద్దిగా. మనం కాసేపు వెయిట్ చేయాలి. మరి ఇప్పుడు పథకాలు అమలు చేసే గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్లో మరి ప్రజలకి ఏమన్నా వ్యతిరేకత అలాంటిది ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది? కొంచెం వ్యతిరేకం ఉంటుంది. వాళ్ళు ఎవరికైనా తెలియదే ఉంది. మానవుడు అన్నాక కంగారు ఎక్కువ, కంగారు పడుతూ ఉంటారు. కంగారు పడిన వాళ్ళు, నిదానంగా ఆలోచించిన వాళ్ళు అవి వస్తేలే టైం తీసుకుంటుంది అంటారు. కంగారు ఎక్కువ ఉన్నవాళ్ళు అవి ఈ రావు ఏదో చేశారని అంటారు. అవన్నీ గత ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసింది, అందుకోసం నేను చెప్తున్నానని సీఎం గారు అంటున్నారు. కరెక్టే, మరి ఖజానా ఖాళీ చేశారు. అసలు ఏమి ఇచ్చారు? మొత్తం అప్పులే కదా. అదేనంటే కరోనాకి వాటికి తీసుకొచ్చాము, లక్షల కోట్లు అప్పు అయిపోయాము. అన్నీ తీసుకొచ్చి 10 రూపాయలకి 1000 కోట్లలో జీవెడుతున్నారు. ఆ లెక్కలు చూస్తే సుఖమేమో మనకు గుండె తరుక్కుపోద్ది అంతే. ఆర్థికంగా కనుక పుంజుకుంటే పిల్లలకి అమ్మఒడి కానండి, రైతులకి అమౌంట్ వేసేవాళ్ళని కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోవాలంట. అవును, టైం పట్టిద్ది. లేదు కదా, ఖజానా లేదు, రాబడి లేదు. మొత్తం వచ్చాయి మెయింటెనెన్స్ అవుతూ ఉంది కదా. రాష్ట్రానికి ప్రతిరోజు ఉండే ఖర్చులు ఉంటానే ఉంటాయిగా. ఆ ఖర్చులు నిమిత్తం వచ్చే రాబడికి సరిపోతూ ఉంటుంది. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ పైనుంచి రావాలి. ఎక్స్ట్రా పనులు చేయాలంటే మరి ఎక్స్ట్రా డబ్బు ఉండాలిగా. అవి రావాలా, తీసుకోవాలా, చెయ్యాలా. మళ్ళీ ఎంప్లాయీస్ దగ్గర ద్వారా వెళ్ళి, కాంట్రాక్టుల ద్వారా వెళ్ళి వర్క్ అవ్వాలా. టైం పట్టింది, కంగారు పడదు. మరి వైసీపీ అన్నమాట, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పాటికి మేము అన్ని పథకాలు ఇచ్చేసేవాళ్ళం అంటారు, నిజమేనంటారా? ఏమి ఇచ్చేవాళ్ళు రాష్ట్రాన్ని అమ్మేసి ఇస్తారు. మీ గవర్నమెంట్ భూములు అమ్మేసి అవి తాకట్లు పెట్టి రాని ఏమైనా తీసుకొచ్చి వాళ్ళ కంగారు చేస్తే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. తెలియదేముంది, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. ప్రజలు ఇంకా మేము ఇచ్చిన పథకాలే గుర్తుపెట్టుకున్నాం అంటారు. ప్రజలు మేము ఇంకా ఇచ్చిన పథకాలే గుర్తుపెట్టుకున్నాం అంటారు. మరి తిన్నవాళ్ళు అంటారుగా, కొద్ది గొప్ప వచ్చుడు 1000 మందికి 10 మందికి వచ్చినాయి అనుకో, ఆ 10 మంది చెబుతూ ఉంటారు కదా. ఇక అంతే. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా అంటున్నారు, మరి ఎలా ఉండబోతుందంటారు? వేస్ట్, వచ్చినా ఏముంటుంది? ఆ 10 మంది వస్తారు, చూస్తున్నారు. రాష్ట్రాన్ని ఇంత దారుణంగా చేసేసినాక ఆయన రావటం సరి అయింది కాదు. ప్రజలు కూడా ఏదో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అవన్నీ మామూలే. అంత ఘోరంగా చేసింటాం. అంటే కరోనా వల్ల కొంత దెబ్బ అయింది ఆ ప్రభుత్వం. దానికి నిమిత్తం వాళ్ళు కూడా అందరూ సరైన వ్యక్తులు కాదు. మంత్రులు కానీ ఎవరైనా తెలివిగల మంత్రులు లేరు.